హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మన ముచ్చట్లు. ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక్కడ చూస్తున్నారుగా పెనుగొండ ఉరుసు, బాబా ఫక్రుద్దీన్ వారి ఉరుసు అని అంటారు. ఇది పెనుగొండ అనంతపురం నుండి 98 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఉరుసు జరుగుతుందండి. ఎన్నో సంవత్సరాలుగా, దాదాపుగా 700 సంవత్సరాల నుండి ఇక్కడ ఉరుసు జరుపుతున్నారని తెలుస్తోంది. ఇక్కడ ఈ పెనుగొండ అనేది మన అనంతపురంకి 98 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఉత్సవానికి దాదాపు తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ నుండి జనాలు తరలి వస్తారు. ఇక్కడ జరిగే 10 రోజుల ఉరుసుకి దాదాపుగా 3 రోజుల వరకు భక్తులు కిటకిటలాడుతుంటారు. ఇక్కడ కోరుకున్న కోరికలు, మొక్కులు తొందరగా నెరవేరుతాయని ప్రసిద్ధి. ఇక్కడ జనాలు బాబయ్య అని ప్రేమగా పిలుచుకుంటారు. బాబా ఫక్రుద్దీన్ గారిని బాబయ్య అని ప్రేమగా పిలుచుకుంటారండి. ఇక్కడ చూస్తున్నారుగా, ఇప్పుడు మనం దర్గాలోకి ఎంటర్ అవుతున్నాం. ముఖద్వారం నుండి చూడండి ఎంతమంది జనంతో నిండి ఉందో చూస్తున్నారుగా. ఇదంతా ఎంట్రెన్స్లో అండి. ఇక్కడ జెండా మన్కట్ట అంటారు. దాని లోపల వీళ్ళని పెట్టారు. అండ్ ఇది ఇంకా మెయిన్ దర్గాలోకి ఎంటర్ అవుతున్నాం. చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు. 700 సంవత్సరాల నుండి ఉరుసు జరుగుతుంది అంటే మామూలు విషయమా? చూస్తున్నారుగా ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇక్కడ అదిగో అండి మన బాబాయ్య. అక్కడ ఫాతిహా జరుగుతుంది. అండ్ ఇటు మనం పెనకల్ పక్కకి వెళ్తున్నాం. ఇక్కడ దీపాలు పెట్టి ఆరాధన చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. చూడండి, ఇది చూడండి మన బాబాయ్యకి. ఇక్కడ ఆడవారికి ప్రవేశం లేదు. ఎందుకు అంటే ఆయనకి పెళ్ళి కాలేదు అన్నమాట. సో ఆడవారికి లోపలికి ప్రవేశం లేదు. ఇది చూస్తున్నారుగా చక్కెర చెట్టు, ఇది ఆసే అంటారు. వీటిని ఉరుసు అయిపోయిన 3వ రోజు బాగా తిప్పుతారండి. చూడండి ఎంత నీట్గా ఉందో. నేను వీడియో తీసుకోవడం కోసం ఇది జాతరలో అండి. మట్టి కుండలు, దీంట్లో పొడిగలు కూడా ఉన్నాయి చూడండి. ఇవి బ్యాగ్స్, ఇలా ఎన్నెన్నో దొరుకుతాయండి. 10 రోజుల వరకు దాదాపు అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి ఇక్కడ. ఎలాంటి ఇబ్బంది ఉండదు. గాజులు చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. ఆడవారికి గాజులు అంటే ప్రియం. ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. చూస్తేనే షాపింగ్ చేయాలనిపిస్తుంది. ఇవి ఉంగరాలు. మీరు అలా మార్కెట్ చూస్తుండండి. నేను దీనిలోపు ఆయన ఇక్కడికి ఎలా వచ్చారు అనేది చెప్తా. ఆయనకి రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని వదిలేసి, దైవం మీద భక్తి కలిగి రాజ్యం వదిలేసి బయలుదేరుతారు. దారిలో ఒక గురువు గారిని కలుసుకుంటారు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంతో విద్యను నేర్చుకుంటారు. ఎంతో దైవం గురించి తెలుసుకుంటారు. అలా తెలుసుకొని ఒకరోజు వారి నివాసం కొరకు ఆజ్ఞ కోరి బయలుదేరుతానని అడుగుతారు. అప్పుడు ఆయన గురువుగారు ఒక రాయిని ఇచ్చి, ఈ రాయిని తీసుకొని నదిలో వెళ్ళి స్నానం చేసిరండి అంటారు. అప్పుడు ఆ నదిలో స్నానం చేసిన తర్వాత ఆ రాయి వజ్రంలా మిలమిలా మెరుస్తుందంట. ఆ మెరిసిన రాయిని చూసి ఆ గురువుగారు, నువ్వు ఇంకా పోవడానికి టైం సరిపోలేదు, రాలేదు, సో ఇంకా కొన్ని రోజులు నువ్వు మా దగ్గర ఉండాలి అని అంటారంట. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ గురువుగారి దగ్గర ఆయన దగ్గర 800 మంది సైన్యం ఉండేదంట. వాటిలో 300 మందిని ఆయనతో పంపిస్తారంట. ఆయనకి ఒక ఎండిన పుల్లని ఇస్తారంట. ఆయన ప్రతి చోట నిద్ర చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఒక చోట ఆయన నిద్ర చేసిన చోట ఆయన ఎండు పుల్ల కాస్త పచ్చిగా మారి దానికి ఆకులు మొలుస్తాయి. అదే మీ నివాసం అని అంటారు. ఇలా వస్తూ పెనుగొండకి చేరుకుంటారు. ఇదేనండి ఆయన కథ. మరి నాకు తెలిసిన కథ అయితే ఇది, నాకు చెప్పిన మా పెద్దవాళ్ళ కథ అయితే ఇది. మరి మీకు ఇలాంటి ఎన్నో ప్రదేశాల గురించి మీ పేరెంట్స్ చెప్తూ ఉంటారు, మీ పెద్దవారు చెప్తూ ఉంటారు కదా. నాకు తెలిసింది నేను చెప్పాను. దీంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.
మరి చూస్తున్నారుగా ఎంత ఉత్సాహంగా షాపింగ్ జరుగుతుందో, అందరూ ఎంత ఆహ్లాదకరంగా షాపింగ్ చేసుకుంటున్నారు. మరి ఇంకేంటి చూస్తున్నారు? నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి మరి.